నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఫైనల్ జాబితా ఇవ్వమని కలెక్టర్లకి అలాగే ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. సో డెడ్ లైన్ ఏంటి అంటే Jan 5th వరకు ఇచ్చారు. బట్ దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది 17th వరకు. ఇది ఇలా ఉంటే మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్గా ఈ నెల 8, 9వ తేదీల్లో కూడా పర్యటించబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అని చెప్పేసి టాక్ వినిపిస్తోంది. అంటే ఏ అంశాలు వాళ్ళ దృష్టిలోకి వెళ్ళడం వల్ల, ఏ అంశాలు వాళ్ళకి మళ్ళీ తెలియడం వల్ల ఇలా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పర్యటిస్తున్నారు కేంద్ర ఎన్నికల అధికారులు. ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రావడం జరిగింది కేంద్ర ఎన్నికల అధికారులు ఆంధ్రప్రదేశ్ని పర్యటించి ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి ఫైనల్ జాబితాని ఇవ్వండి అనేసి డేట్ కూడా ఇచ్చారు 5th, మళ్ళీ ఎక్స్టెండ్ కూడా చేశారు 17th వరకు, Jan 17. దాన్ని అలా ఉంటే కూడా మళ్ళీ ఏ కంప్లైంట్లు ఎవరైనా ఇవ్వడం వలన అసలు ఏం జరగడం వల్ల మళ్ళీ ఈ నెల 8, 9 తేదీల్లో కూడా వచ్చి మళ్ళీ ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి IAS ఆఫీసర్లతో భేటీ కాబోతున్నారు? మంచి ప్రశ్న. ఇప్పుడు అసలు ఏదైనా ఎన్నికలు జరగాలంటే ముందు కావాల్సిన అంశం ఏంటమ్మా? ఓటర్ల లిస్టు. ఓటర్ లిస్టులో అవకతవకలు ఉండకూడదు. ఖచ్చితమైన ఎన్నికలు, మంచి ఫలితాలు రావాలంటే, స్వచ్ఛమైన ఫలితాలు రావాలంటే ఓటర్ల లిస్టులోనే అవకతవకలు ఉంటే వచ్చే ఫలితాలు కూడా అవకతవకలుగానే ఉంటాయి కదా. సరైన ప్రజాస్వామ్యం అయితే ప్రతిబింబించదు. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం కాదు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ గెలుపు ముఖ్యం. ఎన్ని అవకతవకలైనా చేస్తారు, ఎన్ని అక్రమాలైనా చేస్తారు, కానీ గెలుపు ముఖ్యం. అందులో ఫస్ట్గా చేయగలిగింది, ఈజీగా చేయగలిగింది గ్రామాల్లో ఓటర్ లిస్టు తయారు చేస్తున్నప్పుడే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వ్యక్తుల్ని, ఆ నియోజకవర్గంలో వ్యక్తులు కాకపోయినా వాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయి వాళ్ళకు ఓటేసే వ్యక్తుల్ని ఈ నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేర్చడం అనేది వాళ్ళు చేసే ఫస్ట్ పని అక్రమాలు విలేజెస్లో. అందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ ఎలా ఉందంటే, గతంలో ప్రభుత్వ టీచర్లు వీటిని తయారు చేసేవాళ్ళు ఓటర్ల జాబితాలని. ప్రభుత్వ టీచర్లు అనేవాళ్ళు ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగులు. వాళ్ళు కనుక ఏదన్నా తెలిసి అవకతవకలు కనుక చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉండేవి. అవసరమైతే సస్పెండ్ చేసేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు, అట్లా అన్ని రకాలు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి తప్పించుకోలేరు. కానీ ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ ఒక సమాంతర అనధికార వ్యవస్థ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. వాలంటీర్స్ అని కొత్తగా తీసుకొచ్చారు. వాళ్ళేం ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ప్రభుత్వానికి ఏమి బాధ్యత వహించాల్సిన పని లేదు. వాళ్ళు ఒక నిర్ణీతమైన జీతం మీద పనిచేస్తున్నారు, నెలకు 5,000, అది గౌరవ వేతనం అని చెబుతున్నారు. వాళ్ళు ఎట్లాంటి పనులు చేయడానికి ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం. ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 నుంచి 6,000 ఓట్లు కనీస పక్షంగా దొంగ ఓట్లు చేర్పించారంటే, సపోజ్ 5-6,000 ఓట్లలో కనుక వాళ్ళు 5,000 వేయించుకున్నారనుకోండి, ప్రత్యర్థి మీద ఈజీగా గెలవటానికి అవకాశాలు ఉంటాయి. 5,000 ఓట్లు సాలిడ్గా కనుక అక్రమ ఓట్లు పడిపోతే. ఇవి ఫస్ట్లో తెలుగుదేశం వాళ్ళు కూడా గమనించలేదు. కానీ తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏ ఇంట్లో, ఏ ఊళ్ళో, ఏ ఇంటి నంబర్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది అన్ని ఖచ్చితమైన డేటాతో వాళ్ళు ఆర్డీఓలకు ఫిర్యాదు చేశారు, ఎంఆర్ఓలు చేశారు, కలెక్టర్లకు చేశారు. ఇక్కడ సరైన ఇది జరగకపోతే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కొన్ని నియోజకవర్గాల్లో ఆర్డర్స్ ఇచ్చింది. తర్వాత ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఈ విషయం మీద, ఇంకా కొంతమంది మేధావులు, జాతీయ స్థాయి అంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు ఈ విషయం మీద. ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో ఎగ్జాంపుల్తో, లైవ్ ఎగ్జాంపుల్తో సహా కోర్టు ముందు పెట్టారు. అప్పుడు కూడా కోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది, సుప్రీంకోర్టు, వీటిని సరిచేయమని. అది కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి కూడా వెళ్ళి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్స్ విత్ రుజువులతో సహా ఇచ్చారు. అప్పుడు కూడా ఒక అలర్ట్ ఇచ్చారు ఇక్కడ జిల్లా ఆంధ్రప్రదేశ్ సిఎస్కి, మీరు జిల్లా కలెక్టర్ని అలర్ట్ చేయండి అని. కానీ ఎన్నికలు దగ్గరికి వస్తున్న వేళ ఇవన్నీ జరిగినాయా, జరగలేదా, ఇంకా ఏమన్నా అవకతవకలు ఉన్నాయా అనే విషయం మీద కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మన రాష్ట్రానికి 8, 9 తారీఖుల్లో వచ్చి ఆ 2 రోజులు ఇక్కడ ఉండి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో జిల్లా కలెక్టర్లందరినీ, తర్వాత ఎన్నికల్లో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నతాధికారులందరినీ పిలిపించి ఆ ఎన్నికల ఓటర్ల జాబితాలో వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాలని మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేసుకుని కలెక్టర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం. జనరల్గా ఇన్నిసార్లు పర్యటిస్తారు
పర్యటిస్తారా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు? ఆల్రెడీ ఇది అసాధారణమైన కేసు, ఇది అసాధారణ. వితిన్ 15 to 20 days లో మళ్ళీ పర్యటించి మళ్ళీ ఐఏఎస్ అధికారులతో భేటీ అవడం అనేది చూసుకున్నట్లయితే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు, మొత్తం ఓవరాల్ సంఘానికి కావచ్చు, అంటే నమ్మకం లేకనా మళ్ళీ ఇంకోసారి పర్యటించి భేటీ కావచ్చు? ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసిన అవకతవకలు కదమ్మా. కాబట్టి ప్రభుత్వం అంత స్వచ్ఛందంగా వీటన్నిటిని తొలగించడానికి ముందుకు వస్తుందని ఎవరు అనుకోలేరు. కలెక్టర్ల మీద కూడా అవసరమైతే బెదిరించారని చెబుతున్నారు, మీరు కనుక ఈ దొంగ ఓట్లు కనుక తీసేస్తే మీ సంగతి చూస్తామని. ఇప్పుడు కలెక్టర్లు కూడా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఎలక్షన్ సంఘానికి పంపిస్తారు, కేంద్ర ఎన్నికల సంఘానికి. ఇప్పుడు మా ప్రయత్నాలు మేము చేస్తున్నా మా మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పంపించినప్పుడు సహజంగా అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్గా వాళ్ళే వచ్చి వీళ్ళు చెప్తారు కదా, కొన్ని ఉదాహరణలు కూడా పంపించినప్పుడు ఉంటాయి. అంతకుముందు వీళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి రమేష్ కుమార్ గారి నేతృత్వంలో వెళ్ళిన ప్రతినిధి బృందం, వాళ్ళంతా ఉన్నతాధికార బృందం, మేధావులు, అన్నీ పట్టుకుని వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు. ఇవాళ రేపు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదమ్మా. ఏ కలెక్టర్కి అయితే దృష్టికి తీసుకొచ్చారో ఆయన్ని చూపించమంటారు ఆన్లైన్లో ఏం జరిగింది, రెక్టిఫై అయిందా లేదా, అట్లా ర్యాండమ్ చెక్కులు చేస్తారు. 2 రోజులు ఉంటున్నారంటే ర్యాండమే కాదు, మెయిన్గా వచ్చిన కంప్లైంట్స్ మీద ప్రతి జిల్లా కలెక్టర్ని పక్కన కూర్చోబెట్టుకుని కమాన్ చూపించమని అడుగుతారు లిస్టులు. ఇది ఒక అసాధారణమైన చర్య. యాక్చువల్గా 17వ తారీఖుతో ఓటర్ల లిస్టు మీద వచ్చినటువంటి ఫిర్యాదుల్ని అన్నీ కూడా ముగిచ్చేసి ఫైనలైజ్ ఆఖరి తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయమని చెప్పారు. 27వ తారీఖుకి వాయిదా వేశారు. అవును, స్వీకరించడం అంటే 17th వరకు, ఫైనల్ లిస్ట్ అంటే అప్లికేషన్స్ మనం చేసుకోవాలంటే 17th వరకే. వాళ్ళంతా క్లియర్ చేసి అన్ని సెట్ చేసి 27th కి తుది వేదిక ఇవ్వమన్నారు, తుది ఓటర్ల జాబితా. ఒకవేళ కనుక అప్పటికి కూడా అవ్వకపోతే కూడా ఇంకొక వారం రోజుల పాటు అయినా పొడిగించి అవకతవకలు లేకుండా చూడకపోతే కనుక రేపు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో కనుక కేసులు పడినాయి అనుకోండి, అది ఎన్నికల సంఘం యొక్క పనితీరుని ప్రతిబింబిస్తుంది. వాళ్ళని కూడా ఎన్నికల సంఘాన్ని కూడా ప్రతివాదులుగా చేరుస్తారు ఎవరైతే కేసులు వేస్తారో. అప్పుడు వాళ్ళు వచ్చి బోన్లో నుంచోవాల్సి వస్తుంది. ఇట్లాంటి అవకతవకల ఓటర్ల లిస్ట్ని మీరు మీ దృష్టికి తెచ్చిన తర్వాత కూడా ఎందుకు సవరించలేదు? అంటే ఇదంతా కూడా సీఎం రమేష్ గారికి కొన్ని బెదిరింపులు వెళ్ళాయి కాబట్టి ఇన్నిసార్లు పర్యటించి ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదమ్మా, వీళ్ళు ఉన్నత స్థాయి ఒక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నేతృత్వంలో ఇంత పగడ్బందీ రుజువులతో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు అంటే ఇవి ఆల్రెడీ హైకోర్టు దృష్టికి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళి ఉన్న దృష్ట్యా రేపు ఎన్నికల సంఘం కనుక దీని మీద సరైన చర్య తీసుకుని కనుక సవరణ చేయకపోతే మళ్ళీ కనుక కేసు అయినప్పుడు ఎన్నికల సంఘమే ముందు పిక్చర్లోకి రావాల్సి వస్తాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు మీరేం చేశారు? కేంద్ర ఎన్నికల సంఘం కదా ఎన్నికలు నిర్వహించాల్సింది, అందులో లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అందుకని మీరు అన్నట్టు 1-2 సార్లు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి అవకతవకలు పడుతున్నారు, అధికారులు బెదిరిస్తున్నారు, అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు, కాబట్టి మనం దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలనే మీద 1-2 సార్లు. నిజానికి మీరు అన్నట్టు ఈ ఇంత ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు పదే ఒకే రాష్ట్రానికి 2-3 సార్లు పర్యటించడం అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి సాధ్యమయ్యే సమయాభావం కుదరదు. దానితో మళ్ళీ దేశవ్యాప్తంగా జరిగే పరిపాలన అంతా చూసుకోవాలి. ఎన్నో బాధ్యతలు ఉంటాయి కేంద్ర ఎన్నికల సంఘానికి. మీరు అన్నది వాస్తవమ్మా, కానీ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన కేసు కాబట్టి స్పెషల్ దృష్టి సారిస్తున్నారు. నేను అనుకోవటం ఇటువంటి అవకతవకల్ని గట్టిగా ఉక్కుపాదంతో అణిచివేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. అంటే అవునండి. సో రెండోసారి కూడా పర్యటిస్తున్నారు అంటే ఎన్నికల సంఘం అధికారులు ఆలోచించాల్సిన విషయమే. సో మరి ఏ అంశాలు వాళ్ళ దృష్టికి వెళ్ళడం వల్ల వాళ్ళు మళ్ళీ రెండోసారి కూడా పర్యటిస్తున్నారు, భేటీ అవుతున్నారు ఐఏఎస్ అధికారులతో అనేది వేచి చూద్దాం. దానికి తగ్గట్టుగానే అనుకూలంగానే ఐఏఎస్ అధికారులు కూడా పనిచేస్తారా లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారా అనేది కూడా చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అమ్మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం.